భగవద్గీత గీతామకరందం 8వ అధ్యాయం 12వ శ్లోకం. అక్షర పరబ్రహ్మయోగం. సర్వద్వారిణి సంయమై మనోహృది నిరుధ్యచ మూర్ధాన్నదాయాత్మన ప్రాణామాస్థితితో యోగధారాణం ఓమిత్యాకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరన్ యం ప్రయాతి త్వజనేత్థం సాయాతి పరమం గతి. ఎవడు ఇంద్రియములన్నింటినీ బాగుగా అరికట్టి మనస్సును హృదయమునందు ప్రాణవాయువు నుంచి ఆత్మను గురించి ఏకగ్రాంతంగా గలవాడై పరబ్రహ్మవాచకమైన ఓమును అను ఒక అక్షరమును నన్ను ఎడతెరిక శరీరము వదులుకుంటూ అతడు సర్వోత్మ స్థానమును పొందుచున్నాడు. ప్రపంచమి సర్వోత్మ స్థానం ఏది? పరమాత్మ స్థానము. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యస సత్యాం సులభ పౌర నిత్యయుక్తస్య యోగిమా. ఓ అర్జున, ఎవడు అనన్యచిత్తుడై నన్ను కూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతర ధ్యానము నేను సులభముగా పొందువాడనై ఉన్నాను. భగవంతుడు ఎవడు సులభముగా పొందగలడు? అన్యచిత్తుడు ప్రతిదినము ఎడతెరక్క నిరంతర దైవమును చింతించువారు సులభముగా పొందగలరు. మామోప్యేచ్య పునర్జన్మ దుఃఖాలయమాస్యత్వం వాప్నుయి మహాత్మసిద్ధి పరం గతం. సర్వోత్తమమైన మోక్షమును పొంది మహాత్ములు నన్ను పొందిన వారే మరల దుఃఖ నిలయమును అనిత్యము జన్మను ఎన్నిటికీ పోరనేరదు. ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఎట్టిది? దుఃఖ నిలయము, అశాశ్వతమున్నది. ఇట్టి సంసారమును ఎవడు పొందగలడు? భగవంతుడు పొందగలడు. అబ్రహ్మ భవనో లోక పునరవో అర్జున మాయుప్యేత్య కౌంతేయ పునర్జన్మ విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకమును లోకములన్నింటినీ తిరిగి వచ్చి స్వభావము కలివి నన్ను పొందిన వారి మరల జన్మ లేదు. మరల జన్మ కలుగుటికి ఉపాయం ఏది? పరమాత్మ పొందుటే. బ్రహ్మలోకమును సమస్తలోక స్వభావం ఎత్తి పునరావృతమైనది.